సిద్ధవటం మండలంలోని మూలపల్లి గ్రామంలో శనివారం మండల తహసీల్దార్ ఆకుల తిరుమల బాబు అధ్యక్షతన రైతులకు సంబంధించిన భూముల హద్దులు ఏర్పాటు కొరకు సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ సోమశేఖర్, విఆర్ఓ గౌస్పీర్, విఆర్ఏలు తులసమ్మ, రమణ, సచివాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. సిద్ధవటం మండలము మూలపల్లి గ్రామము 916 ఎకరాల 39 ఎకరాలు. ఇది ఇప్పుడు ఈ నెల 2వ తారీఖు నుంచి ఈ గ్రామంలో రీసర్వే అనేది ప్రారంభించినాము. సో అందరి రైతులు కూడా నోటీసులు ఇస్తాను, అందరు రైతులు వస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మాకు ఒక 50% అయిపోయింది. ఇంకా 50% మిగతా ల్యాండ్ కూడా ఈ నెల ఆఖరికి రేపు నెల 15 తేదీ లోపల కంప్లీట్ చేస్తాము. సో ప్రతిరోజు మేము రైతులందరికీ కూడా మేము నోటీసులు ఇస్తాము, రైతులకు కూడా ఫోన్ ఇచ్చి చెప్తాము. రైతులు వస్తున్నారు. ఈ రీసర్వే వల్ల రైతులకు మంచి ఉపయోగం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో అన్నదమ్ములకు ఉన్నటువంటి భూములు జాయింట్గా ఉంటాయి. వాటన్నిటి కూడా ఇప్పుడు ఈ రీసర్వే భాగంలో విడగొట్టడము, తర్వాత ఎవరికి తల్లిదండ్రులకు తండ్రి పేరు ఉంటే తండ్రి చనిపోతే కొడుకులకు, ఒకవేళ వాళ్ళ వంశవస్తులకు కూడా ఇవన్నీ ఇప్పుడు మార్చి గతంలో చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నటువంటివి భూములు కూడా ముటేషన్ చేసుకునే కూడా అవకాశం ఉంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది చాలా మంచిది. ఇంకా మిగతా రైతులు కూడా మేమందరికీ ఏ రోజు ఒక నోటీసు ఇస్తున్నాము. ఒక 2-3 రోజులు ముందుగానే వాళ్ళకు రైతులు తెలియజేసి వాళ్ళ భూమి దగ్గర వస్తే వాళ్ళ భూమి సాగు చేసిన ప్రకారం మేము ఈ రోవర్తో డేటా కలెక్ట్ చేసుకొని దీని తర్వాత మళ్ళీ నీకు విక్టరైజేషన్ ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, దాంట్లో విక్టరైజేషన్ చేస్తాము. తర్వాత థర్డ్ స్టేజ్ వచ్చేసి రైతుకు ఎంత భూమి ఉంది, తర్వాత ఈ భూమి పైన ఎంత ఎంజాయ్మెంట్ ఉన్నాడు, ఎంజాయ్మెంట్కు తర్వాత రికార్డుకు ఏమన్నా వేరియేషన్ ఉంటేనా చేస్తే అది 9-2 నోటీస్ ఇస్తాం. 9-2 నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మనకి ఏమన్నా సమస్యలు ఉంటేనే మళ్ళీ వాళ్ళ అబ్జెక్షన్ 10-1 నోటీస్ తీసుకుంటాము. దాని తర్వాత పరిశ్రమ చేసి దీనికి అన్నిటి కూడా మళ్ళీ 13 నోటిఫికేషన్ పంపిస్తాం. 13 నోటీస్ పంపించాం. డిఎల్ఆర్ అనేది విఎస్ లాగిన్, తర్వాత విఆర్ఓ లాగిన్, తహసీల్దార్ లాగిన్, ఆర్డీఓ లాగిన్ అనేది ఒక 4 స్టేజీలు ఉంటాయి. ఆ 4 స్టేజీలు అయిపోతారే గౌరవ జాయింట్ కలెక్టర్ వారికి 13 నోటిఫికేషన్ డిఎల్ఆర్ పంపిస్తాము. ఆ డిఎల్ఆర్ పబ్లిష్ చేసిన తర్వాత 13 నోటిఫికేషన్ పబ్లికేషన్ తర్వాత ఆ 13 నోటీస్ పబ్లికేషన్ తర్వాత ఒక 15 రోజులకు ఆ గ్రామంలో ఫైనల్ ఆర్ఓఆర్ గ్రామసభ కండక్ట్ చేసి దండోర మూలకంగా తయారు చేసి మీ ఊరి గ్రామం రీసర్వే అయిపోయింది, మీకు ఏమైనా ఇందులో రైతులకు ఏమైనా మేము పేర్లు తప్పులు కానీ, తర్వాత తండ్రి పేరు కానీ, మీ పేరు కానీ, ఇంటి పేరు కానీ అట్లాంటి ఏమైనా సమస్య ఉంటే ఒక 15 రోజుల లోపల మాకు అబ్జెక్షన్ ఇస్తే కింద ఆ నోటీస్ తీసుకొని మళ్ళీ మేము రెక్టిఫై చేసి దాన్ని ఫైనల్ పబ్లికేషన్ చేస్తాం.